సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికంలో డిపెండెంట్లు ఆందోళన చేపట్టారు. రామకొండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం డిపెండెంట్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత 15 ఏళ్ల నుంచి 2000 మంది మారుపేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో తమకు యాజమాన్యం ఉపాధి కల్పించలేదని అన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఏరియాల్లో పాదయాత్ర చేసి కొత్తగూడెంలో సీఎండి బలరాంను కలుస్తామన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు, సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసు, మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలి, సింగరేణి మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం 30 ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చినాయి, ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు. కార్మికులందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో మాట్లాడతలేరు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా కనీసంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ఎవరు పోతలేరు. ఇదే అన్యాయం. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట. ఇటువంటి విధానం మీరు అవలంబిస్తే మీ మీద పెద్ద ఎత్తున కార్మికుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. దీనిపైన వెంటనే